హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారికాస్ ముచ్చట్లు. నేను మా ఆయన మా బాబు స్కూల్కి వచ్చినాం. పీటీఎం ఉందని వాడికి లాస్ట్ వీక్లో PA1 ఎగ్జామ్స్ అయినాయి. సో దాని రిజల్ట్స్ చూసుకోవడానికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేశారు. నేను మా హస్బెండ్ అయితే వచ్చేసాం. మా బాబు చూడండి ఎట్లా చూపిస్తున్నాడు స్కూలు. ఇటువైపు ఇది ఉంటుంది, మా క్లాస్ రూమ్ ఇటువైపు అని చూపిస్తున్నాడు. ఇది వాళ్ళ స్కూల్ బులెటిన్ బోర్డు. వాళ్ళ స్కూల్లో జరిగిన ఫంక్షన్స్, యాక్టివిటీస్, వాళ్ళ స్కూల్ సాధించినవి, సాధించాలనుకుంటున్నవి అలా అన్నీ పెట్టేశారనమాట. చూస్తున్నాము. ఇంకా మా వాడి స్కూల్లో కూడా స్కేటింగ్ యాక్టివిటీస్, బాస్కెట్బాల్, క్రికెట్ అవన్నీ ఉన్నాయి. స్కేటింగ్ అంటే మా వాడికి చాలా ఇష్టం. కానీ ఇదేమో స్కూల్ అయిపోయిన తర్వాత నేర్పిస్తారంట. స్కూల్ అయిపోయాక హోంవర్క్స్ రాసుకోవడానికి టైం ఉండట్లేదు. ఇంక ఇవన్నీ ఎప్పుడు నేర్పించాలి అని అది తీసుకోలేదు. ఇంకెప్పుడైనా హాలిడేస్లో తీసుకుందామని అనుకుంటున్నాము. ఇది మావుని క్లాస్ రూము. మేమైతే పైనకి వచ్చి చూస్తున్నాం వాడి క్లాసు. వాడి విండోలో నుండి బయటికి చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నడుస్తూ ఉంది. మేము మార్క్స్ చెక్ చేసినాం, బాగానే వచ్చాయిలేండి. టీచర్ అయితే అన్నిట్లోనూ బాగున్నాడు అని చెప్పాడు. మా వానికి మేము తైక్వాండో, కరాటే తీసుకున్నాము. వాళ్ళకి మండే అండ్ ఫ్రైడే యాక్టివిటీ ఉంటుందంట. మరి ఈరోజు ఏం నేర్పించారు అంటే వాళ్ళ మాస్టర్ కాంపిటీషన్ పెట్టాడంట పిల్లలందరికీ. వీడికి 3 పాయింట్స్ వచ్చాయంట. ఏం చేసావురా అంటే చేసి చూపిస్తున్నాడు. అదిగోండి అలా కాలు పైన లేపి తన్నాడంట. వీడే గెలిచాడని చెప్తున్నాడు హ్యాపీగా. ఇంకా పీటీఎం అయిపోయింది. స్కూల్ అంతా తిరిగేసి ఇంటికి బయలుదేరాము. మధ్యలో పానీపూరి కూడా తినేసాము. వీడికి సిగ్నల్ దగ్గర ఏరోప్లేన్ అమ్మే వాళ్ళు వస్తే తీసుకున్నాము ఒకటి. దాన్ని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు, అదేదో ఒరిజినల్ ఏరోప్లేన్ అయినట్టుగా. బట్ వాడికి అదంటే ఇష్టం. ఇంకా తీసుకున్నాము. ఇవైతే బోడ కాకరకాయలు, మేమైతే బోడ కాకరకాయలు అని అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దీన్ని నేను నార్మల్గా ఫ్రై పెట్టేశాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని నార్మల్ ఫ్రై, లైక్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అదంతా వేసి ఫ్రై పెట్టేసుకున్నాము. అండ్ నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అనుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఒక ట్రై చేస్తున్నాను. ఏమవుతుందో చూడాలి, మరి సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు కాదు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని లాక్డౌన్లోనే అనుకున్నాను. బట్ ఎడిటింగ్ అదంతా రాదు, అదంతా చేసే ఓపిక లేక ట్రై చేయలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు కాస్త టైం దొరికింది కాబట్టి ట్రై చేస్తున్నాను. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతాను. నేను పచ్చిమిర్చి, టమాటోస్ వేసి అవి కాస్త వేగాక మా వాడికి మళ్ళీ హోంవర్క్ కూడా ఉండింది. ఇంటికి వచ్చేసరికి 7 అయింది. నేను వంట చేస్తాను నా దగ్గర కూర్చొని హోంవర్క్ చేసేయంటే అదిగో ఇలా కూర్చొని చదువుతున్నాడు రీడింగ్. రేపు స్లిప్ టెస్ట్ ఉందంట. మమ్మీ నేను చదువుకుంటానని తీసి చదువుతున్నాడు. టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం ఉడికిన తర్వాత పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకున్నాను. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసాను. అండ్ మీరు కొంచెం స్పైసీగా తినని వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2-3 సెకండ్స్ కలిపిన తర్వాత మళ్ళీ కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని యాడ్ చేసేసాను నేను. బుడ కాకరకాయ ఇలా. దీన్ని ఒక 10-15 మినిట్స్ మంచిగా మూత పెట్టి ఉడికించాను. తొందరగా ఉడికిపోతుంది అసలు. బట్ టేస్ట్ ఇది హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే హైదరాబాద్లో 300 kg అంట. మీ ఏరియాలో ఎంతో మెన్షన్ చేయండి. కాకరకాయ ఫ్రై అండ్ చపాతీస్ చేశాను. చూడండి ఇది ఇలా వచ్చేస్తుంది. అయిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.